గౌరవనీయులైన జర్నలిస్టులకు, మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, విచ్చేసిన అతిరథ మహారథులకు, వేదిక పైనున్న నిర్మాత, దర్శకులు, నా సహచర నటులు, నటీమణులు, సాంకేతిక నిపుణులకు అందరికీ నా కళాభివందనాలు. చాలా సినిమాలు చేశాను. ఈ సినిమా ఏంటి అని అంటే, శివ పూరి జగన్నాథ్ గారి దగ్గర పనిచేసిన అసోసియేట్ డైరెక్టర్. పూరి జగన్నాథ్ గారు ఎంత స్పీడ్గా, ఎంత ఆహ్లాదకరంగా వర్క్ చేస్తారో, శివ కూడా ఈ సినిమాకి అంతే విధంగా పనిచేశాడు. ఆర్టిస్టులందరికీ కూడా ఆ డైరెక్షన్ అనేది ఏంటి అని అంటే, ఆర్టిస్టులకు కూడా అలాంటి డైరెక్టర్ కావాలి. టెన్షన్ లేకుండా మనం చేయగలిగింది బాగుంది సార్ అని ఎంకరేజ్ చేస్తున్న డైరెక్టరు శివ. ఆనాడు నుండి నేను చూసిన నిర్మాత, ఈనాడు ఇప్పుడు చూసిన నిర్మాత ఒకటే చిరునవ్వు. ఆయన శివ గారు ఏ మార్పు లేదు, చాలా మంచి ప్రొడ్యూసరు. ఈ సినిమా ఏంటి గొప్పదనం అని అంటే, పరమపద సోపానం అనేది మనందరికీ తెలుసు. నిచ్చెన పాము, కింద నుంచి పైకి వెళ్తాం కానీ ఎక్కడో పాము మింగుద్ది. ఇందాక మనం టీజర్లో కూడా చూసాం. ఈ సినిమాలో నా క్యారెక్టర్ కూడా అలాంటి క్యారెక్టరే, చాలా అద్భుతమైన క్యారెక్టరు. ఈ సినిమాలో క్యారెక్టర్లు అన్నీ కూడా చాలా మంచి క్యారెక్టర్లు. రేపు ఫ్యూచర్లో తెలుగు సినీ పరిశ్రమకి మరొక మంచి హీరో దొరికిన వ్యక్తి మన అర్జున్. ఎందుకనంటే, మనం చూస్తున్న ఇప్పుడు ఈ పరమపద సోపానంలో దానికంటే కూడా ఇప్పుడు చాలా బాగున్నాడు, చాలా అందంగా ఉన్నాడు, మంచి బాడీ, చాలా బాగుంది. ఇప్పుడు అలాంటి హీరో కావాలి కనుక మంచి హీరో మీరు. పరమపద సోపానం మీరు అడిగారు డైరెక్టర్ గారినో నిర్మాత గారినో, ఏమంటే ఇంతమందిని చూశారు నాకే ఎందుకు ఇచ్చారు అని. సినిమా రంగానికి ఏంటి అని అంటే ఫస్ట్ అదృష్టం అండి. ఆవగింజంత అదృష్టం ఉండాలి, లేకపోతే మీకెవరు, ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ మీకు ఇచ్చారంటే ఈ క్యారెక్టరు మిమ్మల్ని వరించింది. ఇంత గొప్ప సినిమాలో మనం చేయగలిగాం. ఈ సినిమా కూడా ప్రేక్షకులకి చాలా ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఇది ఒక సస్పెన్స్ కలిగిన మూవీ, ఒక థ్రిల్లర్ మూవీ, ఒక కుటుంబ పరంగా కథ జరిగిన మూవీ. ఇది ఏం జరిగింది అనేది. ఇంత మంచి క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు నిర్మాత శివ గారికి, దర్శకులు శివ గారికి, నాతో పాటు నటించిన నటీనటులకు, మంచి పాటలు ఇచ్చారు, మంచి ఐటమ్ సాంగ్ ఇచ్చి నా చేత డ్యాన్స్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ గారికి, బాగా బూమ్ బూమ్ అంటూ మా ఊరి పేరు రాసిన రచయిత, బెజవాడ టికెట్ ఎక్కి వచ్చాను అని బూమ్ బూమ్ రాసిన రచయిత రాంబాబు గారికి, మరి యాంకర్ కూడా మా ఊరే. బెజవాడ వాళ్ళం చాలామంది ఉన్నాం. మిగతా వాళ్ళు అనుకుంటారు ఏంటి బెజవాడ అని. ఇండస్ట్రీలో సగం మంది బెజవాడ వాళ్ళమే, గోదావరి జిల్లా వాళ్ళం. ఈ సినిమాని ఏ సినిమా అయినా, ఎంత గొప్పదైనా, ఎంత మంచి సినిమా అయినా మీ అందరి సహకారం లేనిదే ఏ సినిమా కూడా మనుగడ సాగించలేదు. మీడియా వారి సహకారం ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఉండాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ కూడా మా యూనిట్ తరఫున, నా తరఫున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్.